హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మూస్ వరల్డ్. టుడే మన వీడియోలో చాంగడ్డ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దామండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాంగడ్డలు మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి నీ ఉంటుంది కదా, మోకాల్లో గుజ్జు ఏర్పడడానికి కూడా చాంగడ్డ మనకి చాలా సహాయపడుతుంది. సో చాంగడ్డ పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఏజ్ అయిన వాళ్ళకి ఎట్లా పెట్టినా కానీ ప్రాబ్లం ఉండదు. చాంగడ్డ తినడం వల్ల మనకి మోకాల్లో గుజ్జు అనేది ఏర్పడుతుంది. సో చాంగడ్డ పులుసు ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనకి చాంగడ్డ పులుసు కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని అయితే చూసేద్దాం. నేను చాంగడ్డ పులుసు కోసం 1/2 కిలో చాంగడ్డలు తీసుకున్నాను. కరివేపాకు, ఒక పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి, 3 ఎల్లిపాయలు, టమాటోలు ఒక 2, 3 ఆనియన్స్ మీడియం సైజ్వి, అలాగే ఆయిల్ ఒక 3 to 4 స్పూన్స్, రాళ్ళుప్పు, పసుపు, కారం 3 స్పూన్స్, మెంతులు, పోపు దినుసులు. ఫైనల్గా చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు తీసి ఇట్లా నానబెట్టేసి పెట్టుకున్నాను. ఇవి మనకి పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఈ చామగడ్డల్ని బాగా కడిగి వాష్ చేసుకోవాలి. వీటికి మట్టి ఉంటుంది కదా, ఈ మట్టి అదంతా పోయేలాగా బాగా 2-3 సార్లు ఇలా వాటర్లో వేసి మట్టి అంతా అది పోయేలాగా వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసి వాటర్ పోసేసి, ఒక గ్లాస్ వాటర్ పోసేసి 3 to 4 విజిల్స్ రానిచ్చుకుంటే మనకి చామగడ్డలు అనేవి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. సరిపోతుంది 3 to 4 విజిల్స్. ఇట్లా 4 విజిల్స్ వచ్చాక చామగడ్డలు చూడండి మనకి ఎలా ఉడికాయో. చిన్న నైఫ్ అలా పెట్టుకొని చూసినా మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. ఇదిగో ఫోర్క్ పెట్టి చూస్తే ఇట్లా గుచ్చుకుంది కదా. సో మనకి చామగడ్డలు ఉడికిపోయాయి. పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నెనైతే పులుసు కోసం పెట్టేసుకున్నాను. దీనిలోకి ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మెంతులు వేగడానికి మనకి టైం పట్టింది కదా, పులుసులో మెంతులు వేసుకుంటాం కదా, మెంతులను యాడ్ చేసుకోవాలి. అలాగే పోపు దినుసులు, ఒక ఎండుమిర్చి పోపులోకి యాడ్ చేసేసుకోవాలి. అలాగే 3 ఎల్లిపాయలు తీసుకున్నాం కదా, అవి దంచి యాడ్ చేసుకోవాలి. కరివేపాకు, ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇట్లా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పెద్ద పెద్దవి అవి యాడ్ చేసుకొని, అలాగే పసుపు, రాళ్ళుప్పు ఇలా యాడ్ చేసుకొని కొంచెం వేయించేసేసుకోవాలి. ఆనియన్ని ఉప్పు పసుపు కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఆనియన్ని కొంచెం వేగనివ్వాలి. ఆనియన్ కొంచెం మెత్తబడ్డాక టమాటోస్ తీసుకున్నాం కదా, వాటిని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే క్యూబ్స్గా కట్ చేసి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి పులుసులో బాగుంటాయి. పులుసు తినేటప్పుడు క్రంచీగా తగులుతూ. ఆనియన్ టమాటో ముక్కలు మనకి కొంచెం మగ్గాక పొట్టు తీసుకున్న చాంగడ్డల్ని ఇలా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని కారం 3 స్పూన్స్ యాడ్ చేసేసుకోవాలి. పులుసులో కొంచెం కారం ఎక్కువే పడుతుంది కదా, కారం యాడ్ చేసేసుకొని చింతపండు పులుసుని కూడా ఇలా తీసి పెట్టేసుకొని మొత్తం యాడ్ చేసేసుకోవాలి. పులుపు తగినంతగా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని పులుసు అంతా ఇలా కారము పులుసు మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మనం పులుసుని ఉడికించుకుంటే పులుసు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. 10 మినిట్స్ ఆఫ్టరు మనం ఇదిగో చూస్తే పులుసు కరెక్ట్గా మనకి ఈ కన్సిస్టెన్సీ వరకు వస్తుంది. సో ఇలా ఈ టైం వరకే ఉంచి ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. పులుసు మళ్ళీ మనకి దగ్గర అయ్యే కొద్దీ, చల్లారే కొద్దీ ఇంకా చిక్కబడిపోతుంది. సో ఇంతవరకు చేసుకుంటే సరిపోతుంది. ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని అంతే, మనకి పులుసు అనేది రెడీ అయిపోయిందండి. చామగడ్డల పులుసు చూసారు కదండి, ఎంత సింపుల్ అండ్ ఈజీగా మనం చామగడ్డల పులుసుని ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మన హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టపడుతూ తింటారు. పులుసులు ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఈ చామగడ్డల పులుసు. మీకు ఈ వీడియో నచ్చితే ఇంకెందుకండి లేటు, మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి షేర్ చేసేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మూస్ వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.